అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 30వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి వ్యాపారం లాభసాటిగా సాగిన, ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పట్టు వదులుకున్న పని చేస్తే విజయం వరిస్తుంది. మీ యొక్క రంగాలలో మీరు ఆశించినటువంటి ఫలితాలను సాధిస్తారు. గొప్ప ఆలోచన విధానంతో సత్కార్యాలు చేపడతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే కీలక చర్చలు మీకు లాభిస్తాయి. గతంలో కాని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధుప్రీతి కలదు. అనుకూలమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. చక్కటి శుభయోగాలు ఏర్పడిన, బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధికై తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. అదేవిధంగా కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. స్థిర నిర్ణయాలు ఫలిస్తాయి. ఒత్తిడి ఉన్న ఫలితం సానుకూలంగా వస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవును. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యతిరేక ఫలితాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతన అవసరం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని దరిచేయనియ్యవద్దు. ఆరోగ్యం శ్రద్ధ అవసరం. ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తారు. చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు వెలువడిన, మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. అభివృద్ధికై చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. ఒక పనిలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోధైర్యంతో సత్ఫలితాలను సాధిస్తారు. చేపట్టే పనుల్లో శ్రమ తగ్గుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగ ఫలితాలు సానుకూలంగా ఏర్పడిన, వ్యాపారంలో విశ్రమ ఫలితాలు వెలువడిన, అప్పులు పెరగకుండా చూసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన, చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన, ఆనందం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. కీలకమైనటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. దైవ బలం అనుకూలిస్తుంది. చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది.
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. వ్యాపార లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన అదేవిధంగా ఆశించినటువంటి లాభాలను ఏర్పరచుకుంటారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.